హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇడ్లీ అంటే బోర్ ఫీల్ అయ్యే వాళ్ళ కోసం, లెఫ్ట్ ఓవర్ ఇడ్లీని ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళ కోసమే ఈ నా స్పెషల్ స్పాట్ ఇడ్లీ. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ఈ వీడియో చూశాక మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పేయండి. స్పాట్ ఇడ్లీ తయారు చేసుకోవడం కోసం తవా వేడి చేసి అందులో 1 స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని, నెయ్యి వేడయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న టమోటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. ఇందులో కాస్తంత పుదీనా, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసి మరో నిమిషం వేయించుకోవాలి. టమాటా కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా కారం పొడి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం పొడి చూసి వేసుకోండి. 1 చిటికెడు గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం పైన ఇడ్లీలను ఒక్కొక్కటిగా అమర్చుకొని పైన ఒక ప్లేట్ ఉంచి 1 నిమిషం పాటు స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకున్న తర్వాత ఇడ్లీని మరోవైపు కూడా మసాలాలు పట్టేలాగా కలుపుకొని చివరగా పుట్నాల పొడి యాడ్ చేసుకోవాలి. పుట్నాల పొడి ఏమంత పెద్ద కష్టమేం కాదు. పుట్నాలు, కొబ్బరి, కారం, ఉప్పు, వెల్లుల్లి కలిపి పొడి చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కాస్తంత నిమ్మకాయ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడిగా సర్వ్ చేసుకుంటే ఒక డిఫరెంట్గా ఉండే ఇడ్లీని మీరు ట్రై చేయొచ్చు అన్నమాట. ఈ స్పాట్ ఇడ్లీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఈ టైప్లో ఇడ్లీని ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీకు నచ్చిందో లేదో నాతో కమెంట్లో షేర్ చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.